హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే మా ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. చాలా బాగా జరుపుకున్నాము. ఫుల్గా బ్లాగ్ అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకైతే మార్నింగ్ 5 లేసి అయితే వాకిలు కడిగేసి ముగ్గు అయితే వేసాను. ఏదో ఏలియన్ ముగ్గు, అసలు నాకు ముగ్గులు వేయడమే రాదు. కొత్తగా హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పా కదా, ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో చేరామన్నమాట. ఇక్కడైతే ముగ్గు వేయాలి అన్నారు. సో అందుకోసం అయితే నాకు వచ్చిన ముగ్గులు ఏదో ఒకటి వేస్తున్నాను. ఇంకో రోజు ఉగాది కదా అని చెప్పి ఆ ముగ్గు అయితే వేసాను. రోజుకు ముగ్గు వేయలేక నా వల్ల కావడం లేదనమాట. కొత్త ముగ్గులు యూట్యూబ్లో చూసి వేస్తున్నాను. యూట్యూబ్లో ఒకలా వస్తే నేను వేసే ముగ్గులు ఇంకొకలా వస్తున్నాయి. ఇంకైతే ఇప్పుడైతే పొంగల్కైతే బియ్యం కడిగి పెట్టినాను అనమాట. మా బుడ్డోడు అయితే ఇంకా లేదు. వాడికైతే తలస్నానం చేయాలి. నేనైతే తలస్నానం చేసుకునేసాను అనమాట. ఇంకైతే ఈరోజు ఈ శారీ కట్టుకున్నా. స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. నాకైతే గ్రీన్ కలర్ చాలా ఫేవరెట్. అందుకే ఈరోజు ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఇంటి దగ్గరికి అయితే ఆగొచ్చింది. నేను అట్టిపొల్లు వేసి అసలు అట్టిపొల్లే తినలేదు. క్యారెట్లు మాత్రం బాగా తినింది. అట్టిపొండి అసలు ముట్టడం లేదు. చూశారు కదా, మా బుడ్డోడు ఆగిద్దాము. వాడు నిద్రలేసి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆవు కనపడింది. అసలు మాకు తెలియదు వాడు బయటకు వచ్చాడని. బెడ్రూమ్లో నుంచి లేచి బయటకు వచ్చేసాడు. ఆవును చూడగానే భయపడిపోయాడు. అది లోపలికి వచ్చేస్తుంది అనమాట గేట్ తెరిచేసేసరికి. ఇంకా మళ్ళీ దాన్ని అయితే బయటికి పంపించాము. ఫుల్గా భయపడిపోయి ఏడ్చేసాడు వాడు అసలు. ఇక దాన్ని అయితే అలానే ఉంచేసాము. ఇంకైతే పొంగల్ అయితే చేసేసాను. పొంగల్ ఈరోజు చాలా బాగా వచ్చింది అన్ని వాటికన్నా. అలాగే లెమన్ రైస్ కూడా చేశాను అనమాట. ఇంకైతే ఉగాది పచ్చడి కూడా అయితే చేసేసాను. ఈరోజు నేను చేసిన వెరైటీస్ ఏంటంటే పొంగలి, లెమన్ రైస్, ఇంకా అంతే ఉగాది పచ్చడి. చాలా తక్కువ చేశాను. మా బుడ్డోని పెట్టుకొని చేయలేకపోయాను అనమాట. ఇంకా వాడికి స్నానం చేయించి ఈషా నవ్వు హాయ్ చెప్పు, హాయ్ ఫ్లయింగ్ కిసి డ్యాన్స్ అయ్యి. ఇంకైతే ఇప్పుడైతే పూజ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. మా బుడ్డోడికి కూడా రెడీ అయిపోయాడు. ఇంకైతే పూజ అయితే చేస్తున్నాం అనమాట ఉగాదికి. ఇంకా మా బుడ్డోడి వల్ల లేట్ అయింది, లేకపోతే ఇంకా ముందే అయిపోయి ఉండేది. సో ఇప్పుడైతే ఇంకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాడైతే కాలు మొక్కేసుకుంటున్నాడు. వాడికి అదొక్కటి దేవుడి గది కాడికి వస్తే దండం పెట్టుకొని వెంటనే నా కాలు పట్టేసుకుంటున్నాడు అనమాట. అది ఎందుకో తెలియడం లేదు. ఇంకైతే కొబ్బరికాయ కూడా కొట్టేశాము. ఇంకా ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలి. ఇంకా టేస్ట్ చేయలేదు, దేవుడి గదిలోనే ఉంది. నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా ఉందనమాట. ఇంకైతే మా ఆయన కాలు అయితే మొక్కేసుకున్నాను. ఉగాది కదా, కొత్త పండుగ కాబట్టి, కొత్త మనకైతే న్యూ ఇయర్ ఇదే కదా. సో అందుకోసం అయితే మా ఆయన కాలు మొక్కున్నాను. ఇంకా మా బుడ్డోడు కూడా నేను మొక్కున్నాను, వాడు కూడా మొక్కుంటున్నాడు. ఇంకా వాడికి అక్షంతలు వేసి వాటిని తీసుకొని తింటున్నాడు అనమాట. ఎప్పుడెప్పుడా నువ్వు ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దాం అనుకున్నా, ఏమొస్తుందని టెన్షన్గా ఉంది. నాకైతే కొద్దిగా కారము, కొద్దిగా తీపి, చేదు 3 వచ్చాయన్నమాట. ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే మా అత్తకి పెట్టి పంపిస్తున్నాను. సో ఆమెకైతే లెమన్ రైస్, ఇంకా పొంగలి, నేను చేసిన ఐటమ్స్ అన్నీ కొద్దిగా అయితే ఆమెకు పెట్టి పంపిస్తున్నాను అనమాట. పొంగల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు. ఇవైతే మా అత్తకి ఇచ్చేసి అలాగే ఒక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఈరోజు జూవేకోనకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకే టెంపుల్కి వెళ్తానో కూడా తెలీదు. వెళ్తే ఖచ్చితంగా అయితే వీడియో అయితే తీస్తాను అనమాట. కానీ ఈరోజు ఏ టెంపుల్కి వెళ్ళా రష్ ఎక్కువగానే ఉంటారు. అందుకే ఆలోచిస్తాను ముందుగా ఏ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. ఇంకా మా ఆయన ఏమంటే ఈవినింగ్ పోదాము టెంపుల్కి అన్నారనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మా అత్త దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తాము. టెంపుల్కి ఎప్పుడు వెళ్దామని మళ్ళీ చూసుకుందాము. ఇంక ఇప్పుడైతే బయట నుంచి వచ్చానమాట. వచ్చేటప్పుడు అలోవెరా తెచ్చాను. ఇంటి ముందర అలోవెరా కడితే మంచిదని అయితే అదైతే తెచ్చుకున్నాను అనమాట. ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు అయితే చేశాను. మా ఆయన సడన్గా వచ్చేటప్పుడు చికెన్ తెచ్చారు. మేము యాక్చువల్లీ ఉగాది రోజు చికెన్ తినకూడదు అంటున్నాం, కానీ సార్ తినేసాము. ఎందుకంటే రేపు రంజాన్ అయినా మండే వస్తుంది. రంజాన్ రోజు ఇంకా తినము. మండే వచ్చింది కదా, మేము మండే టైమ్స్ ఇంకా నాన్ వెజ్ తినము. ఇంకా సండే ఉగాది వచ్చింది, సర్లే అని ఇంకా సండే అయితే నాన్ వెజ్ అయితే తినేసామన్నమాట. చికెన్ ఫ్రై చేశాను. నాకు ముందు చెప్పుంటే నేను ఇన్ని చేసుండను. నేను పప్పు, అట్టికాయ తాలింపు ఫ్రై అయితే ఆల్రెడీ చేసేసి ఉన్నాను. ఈరోజు టేస్ట్ కోసం మామిడికాయ పప్పు చేశాను అనమాట. నేను ఉత్తి చికెన్ చేసేసి ఉంటాను. ఇంకా నాకు ఈరోజు డబల్ పని అయిపోయింది. ఇంక ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ అయితే వైట్ రైస్, మామిడికాయ పప్పు, అట్టికాయ తాలింపు, చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రై అయితే మా ఆయన చేసుకున్నారు. నాకు నలిసిపోయాను అసలు ఇవన్నీ చేసి. నాకు చికెన్ ఫ్రై చేస్తాను ఏవి చేస్తుండను, కానీ చాలా బాగుంది. కలర్ కూడా టేస్ట్ చూడడానికి రెడ్గా. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. ఇంకైతే ఈవినింగ్ మళ్ళీ అయితే దేవుడికి అయితే పూజ చేసుకొని
అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే బొంతలమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. పొద్దున్న చెప్పా కదా ఏ టెంపుల్కి వెళ్ళలేదని. ఇంక ఈవినింగ్ అయితే బొంతలమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో చూడాలి. ఇంకైతే దేవుడి కాడ దండం పెట్టుకొని హారతి చేసుకొని అయితే బయలుదేరిపోయాము. సో ఫైనలీ బొంతలమ్మ టెంపుల్కే వచ్చామన్నమాట. చాలా రోజులు అయిపోయింది ఈ టెంపుల్కి వచ్చి, కానీ చాలా బాగుంటుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడే ప్రసాదం పెడతా ఉన్నారు, పులిహోర. సో అదైతే తింటా కూర్చున్నామన్నమాట. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఉగాది రోజు అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. మామూలుగా అంత రష్ ఉండరు, ఈరోజు ఉగాది కదా, సో అందుకే ఈ రష్ ఉండారనమాట టెంపుల్లో.